నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బ్రెజిల్లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్మర్ను కలుసుకున్నారు. భారతదేశంలోని పలు సంస్థలను మోసం చేసి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరారు. విజయ్ మాల్యా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2016లో భారతదేశం నుండి పారిపోయాడు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసగించినందుకు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాలని భారత్ ప్రయత్నాలు చేస్తోంది. పలు సందర్భాల్లో ఇలాంటి మోసగాలను భారత్ కు రప్పిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటికే కొందరిని భారత్ కు లాక్కొచ్చేలా చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు బ్రిటన్ లో తలదాచుకుంటూ ఉన్నారు. నీరవ్ మోదీ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్లో బ్రిటన్ ప్రకటించింది. విజయ్ మాల్యా పలు ఈవెంట్లలో కనిపిస్తూ తాను సుఖంగా ఉన్నానని చెప్పకనే చెప్తున్నాడు. వీరిద్దరిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్ ను గతంలోనే కోరింది. నీరవ్ ను భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ఆర్థిక నేరగాళ్లను అప్పగించే అంశంపై బ్రిటన్ సానుకూల ధోరణితోనే ఉన్నప్పటికీ న్యాయపరమైన అంశాల వల్ల వారిని భారత్ కు తీసుకుని రావడం కష్టంగా మారుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్లో G20 సదస్సుకు హాజరయ్యారు. నైజీరియా నుంచి నేరుగా బ్రెజిల్లోని రియో డి జనీరోకు చేరుకున్న మోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. G20 సదస్సుకు హాజరైన బైడెన్, జిన్పింగ్లను మోదీ ఆప్యాయంగా పలకరించారు. G20 సదస్సులో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, UK ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.